ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి గాలి తుఫానులాగా ఊరు ఊరు వాడ వాడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నరేంద్ర మోడీ సెంట్రల్లో మూడవసారి ఆయనే రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా కేంద్రంలో ప్రతి ఒక్కరూ చదువుకున్నోళ్ళు కానీ చదువు రానోళ్ళు కానీ చిన్నపిల్లల కాడికి ఈరోజు నరేంద్ర మోడీ గురించి అందరికీ అవగాహన ఏర్పడ్డది. దేశ రక్షణ దేశం బాగుండాలంటే నరేంద్ర మోడీతోనే సాధ్యమని అందరు గ్రహించారు. ఇవాళ 2 ఎంపీలు కూడా ఈ ప్రతిపక్షాలతో అయ్యే పని కాదని, అక్కడ ఉన్న ఎంపీలు కూడా వాళ్ళతోని కాదని చెప్పి వాళ్ళు కూడా విలీనమై ఏకగ్రీవ వచ్చే పరిస్థితి అసలు దేశంలో ఎన్నడూ లేని విధంగా ఏకగ్రీవ ఎంపీలు ఎన్నికైతురంటే నరేంద్ర మోడీ హవా ఎంతుందో ఒకసారి ప్రజలు అర్థం చేసుకొని మళ్ళీ పువ్వు గుర్తుకు అందరూ ఓటేసి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని, అదేవిధంగా మన చేవెళ్ళ పార్లమెంటు ఒక మచ్చలేని నాయకుడు, ఆయనకు ఆస్తులు ఇంపార్టెంట్ కాదు, ప్రజాసేవ చేయాలని ట్రస్టులు పెట్టి చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుండో ఒక మంచి వ్యక్తి. ఈసారి కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి అధిక సంఖ్యలో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపియాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. మేము కోరుకోకముందే మేము ప్రచారానికి వెళ్తే మేము మొదలే డిసైడ్ అయినాము. ఈసారి కమలం పువ్వుకు చేవెళ్ళ విశ్వేశ్వరరెడ్డి పార్లమెంటుకు పంపించి నరేంద్ర మోడీని ప్రజల్లో వచ్చేసింది కాబట్టి మేము ప్రచారానికి పోతే కూడా మాకే వాళ్ళు ఉల్టా చెప్తున్నారు. ఇలా ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వచ్చి 5 సంవత్సరాలు మా ఊరు మొయినాబాద్ శ్రీరామ్ నగర్ నుంచి మొయినాబాద్ వరకు ఒక్కరోజు కూడా ఆయన రంజిత్ రెడ్డి వచ్చిన పాపాన పోలేదు. అసలు బైకులు కానీ కార్లు కానీ గుంతలు అసలు రోడ్డు పట్టించుకున్న సెంట్రల్ పార్లమెంట్లో అసలు ఈ ఊరు గురించి కానీ మండలం గురించి కానీ ఎప్పుడు మాట్లాడిన పాపాన పోలేదు. మళ్ళీ పార్టీ చేంజ్ చేసి మళ్ళీ ఓట్లు అడగనీకే ఆయనకు అర్హత లేదు. ఆయన ఓడిపోతుండని తెలిసి మళ్ళీ పార్టీ జంప్ అయి ఈ పార్టీలో కూడా పోతున్నో అనే దాంట్లో ఉన్నాడు కాబట్టి ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితి లేదు. కనుక ప్రజలు మొత్తం మీద విశ్వేశ్వరరెడ్డి మోడీ విశ్వేశ్వరరెడ్డి ఈ విధంగా ప్రజల నాలుకల్లో నానుతూ ఉంది. అదేవిధంగా మహిళల దగ్గరికి పోతే కూడా అసలు ఇంతకుముందు కాలంలో ప్రధానమంత్రి పేరే తెలియకపోయేది. ఏ చదువురాన్ని 90 ఏళ్ళ ముసలాందని మోడీ మాకు ఫ్రీ బియ్యం అసలు తినడానికి లేకుండా కానీ ఒక రూపాయి లేకుండా దేశం అంతటా రైతుల దగ్గర నుంచి FCI ద్వారా కొనే పరిస్థితి లేదని సెంట్రల్ గవర్నమెంట్ FCI ద్వారా కొని గ్రామాలకు దేశం మొత్తం మీద లక్షల గ్రామాలకు వంచి అటు రైతులను ఆదుకుంటుండు, ఇటు నిరుపేదలకు కడుపు నిండా అన్నం పెడుతుండు. కాబట్టి ఈసారి ప్రజలు మూడోసారి మోడీ అనే హవా నడుస్తుంది కాబట్టి అధిక సంఖ్యలో విశ్వేశ్వరరెడ్డి గారికి ఓట్లేసి విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించి నరేంద్ర మోడీ గారిని ప్రధాని చేసే బాధ్యత ప్రజలందరూ తీసుకురు కాబట్టి అందరూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.